శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం, కార్తీక సోమవారం సంపూర్ణ. ఈ కార్తీక సోమవారం చాలా శక్తివంతమైనది. అలాగే ఉత్తరా నక్షత్రం తిథి దశమి తిథి. ఇక్కడ తులారాశి వారికి ప్రత్యేకంగా ఈరోజు శుభదినంగా కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, పనులో వేగం తగ్గిపోతుంది. కొంచెం మనసులో గందరగోళం కూడా ఉంటుంది. కొంచెం మనిషి కూడా నీరసత్వం ఏర్పడుతుంది. ఆరోగ్య రీతిగా కొంచెం మానసిక ఒత్తిడి ఉండేవాళ్ళు ఈరోజు శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. కుటుంబం చాలా ఉన్నతంగా వెళ్ళాలి, భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ప్రతి విషయంలో విజయం పొందాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో, విద్యాపరమైన విషయాల్లో, ఉద్యోగపరమైన విషయాల్లో, ధన సంపాదన విషయాల్లో ఎదుగుదల చూపించాలి అంటే దైవ ఆరాధన పూజల్లో ఈరోజు దీపారాధన పెట్టుకోవడం, శివుడి గుడిలో చేయించడం వల్ల మంచి ఫలితం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు ఎప్పుడు చంద్రుడు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల ద్వారా చంద్రుడు కన్యా రాశిలోకి రావడం జరిగిపోయింది. అంటే 360 డిగ్రీలు ఆయన యొక్క ఫలితాలను బట్టి తిరుగుతూ ఉంటున్నాడు. మేషరాశి నుంచి ఇక్కడికి రావడానికి 180 డిగ్రీలు విషయాల్లో ఉండడం. అలాగే తులారాశికి వ్యయరాశిలోకి వచ్చారు. అందువల్ల ఈరోజు అకస్మాత్తుకంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాలి. అదిలో మనసులో ఏర్పడిన కొన్ని భావాలని మనం ఆత్మవిశ్వాసంతో అధిగమించాలి. చాలా చాకచక్యంగా ఎన్నో విషయాల్లో జాగ్రత్తలు అడుగులు వేసిన కొన్ని విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా కనబడతాయి. అందువల్ల ఈ రోజంతా కూడా మీరు మనసు ప్రశాంతతగా, చాలా నెమ్మదిగా ఏ కార్యక్రమాలు అంటే ఒకసారి కొన్ని విషయాలు కొద్ది సమయాన్ని తర్వాత మీకు అంగీకారం పొందగలుగుతారని కూడా సమాచారం అందుతుంది. దానివల్ల ఎక్కడ కానీ ఇబ్బందులు కలిగించండి. అలాగే కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు అధిగమించి మిమ్మల్ని ఇబ్బందులు కలిగించే అవకాశం కూడా కనబడుతుంటుంది. అక్కడ కూడా చాలా జాగ్రత్తగా, ఓపికగా వీలైనంత వరకు ఆ స్థానంలో, గొడవలు జరిగే స్థానంలో నుంచి బయట రావడం అనేది పెట్టుకోవాలి. అలాగే ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర కానీ, ఉద్యోగస్తులు, పై అధికారుల దగ్గర సమస్యపరమైన విషయాల్లో కానీ, వ్యాపారస్తులకి తన పార్ట్నర్షిప్ ద్వారా కానీ ఎక్కడో ఒక చోట ఇలాంటి విషయాలన్నీ జరుగుతాయి. అంటే కొద్దిమందికి ప్రశాంత వాతావరణం ఉంటుంది, కొద్దిమందికి ఈ ఇబ్బందులని అధిగమించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందువల్ల ఈరోజు చంద్రుడు కేతువుతో కలిసి అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయాలి. రాహుచే చూడబడుతున్న చంద్రుడి పైన భోగభాగ్యాలు, నటనలు, ఏదో ఒక కారణం చేత మీరు వేరే విషయాలపైన ఆకర్షితులై అలాంటి విషయాల్లో వెళ్ళినప్పుడు ఇబ్బందులు కలుగుతాయి. ధన విషయం కానీ, మోహమైన అంటే స్త్రీకి మోహమైన విషయాల్లో కానీ, వేరే వేరే విషయాల్లో కూడా మనల్ని ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. అందువల్ల కొంచెం జాగ్రత్త అనేది పాటించాలి. ఎవరైనా కానీ అంత జాగ్రత్తగా ఉంటే మంచిది అని అనాలి. అలాగే రాహుతోనే ఇలాంటి ఇబ్బందులు. అలాగే గురువు యొక్క చూపు చంద్రుడి పైన వీక్షణ పడడం వల్ల చాలా ప్రత్యేకంగా మనం కొన్ని ఇబ్బందులు కలిగించిన కొన్ని సమస్యలు కూడా మాయమవుతాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఇబ్బంది కలిగించిన విషయాలే అది త్వరగా సంపుటంగా మెరుగైన ఫలితం కూడా కనబడే అవకాశం ఉంటుంది. ఇక్కడ పేరు, ప్రతిష్ట, శ్రమతో కూడిన చేసిన పనుల్లో లాభాలు లేక, వ్యాపారంలో నష్టాలు, మానసిక ఒత్తిళ్ళు అధికంగా ఈరోజు రేపటి దినం 2
దినాల యొక్క మధ్యలో ఈ చంద్రుడు ఇక్కడే ఉంటారు. ఉత్తర తర్వాత అస్త వస్తుంది, కానీ చంద్రుల బలం అనేది, ఎదుగుదల అనేది తక్కువగా ఉంటుంది. రాబోయే రోజుల్లో అమావాస్య దగ్గర రావడం వల్ల చంద్రబలం తగ్గుతుంది. చంద్రకేతువుల యొక్క దోషం ఇబ్బందులు కలిగిస్తాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు పనిలో అడ్డంకులు, ఆటంకాలు ఈవేళ కొద్దిగా తక్కువగా చూసుకోవాలి. కానీ అనుకున్న ఖర్చుల కోసం ఏదో ఒక రూపంలో డబ్బులు సమకూర్చుకోవాలి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. చదువులో ఉండే వాళ్ళు ఆత్మవిశ్వాసంతో కొన్ని సమస్యలను ఎదుర్కొని ఆ చదువుని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. కొంచెం తల్లిదండ్రులకి గురువుల మధ్య పిల్లల ప్రభావాల్లో కొంచెం మార్పు కనబడుతుంది. దాన్ని గమనించి సరి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కొన్ని విషయాల్లో చాకచక్యంగా మీరు చేసే విషయాల్లో లాభాలను ఎదురు చూస్తుంటారు. త్వరగా రావడానికి కూడా అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈవేళ మీరు రోజువారీ కార్యక్రమాల్లాగానే చాలా వరకు చేసుకొని పోతూ ఉండాలి. మిగతా రోజుల కంటే అతి వేగం అనేది ఈరోజు లేనందువల్ల చాలా చాకచక్యంగా శ్రద్ధతో మీరు చాలా ముందడుగు వేసుకొని పోవాలి. అలాగే మీరు ప్రేమించిన వ్యక్తుల యొక్క ఆశలు, కోరికలు తీర్చలేని పరిస్థితిలో ఉంటారు. ఇది ఈ గ్రహాల యొక్క ప్రభావం. అలాగే సహజమైన స్పందన సంతృప్తికరంగా ఉండవు. కొన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజుటికి సాయంత్రానికి బయట వెళ్ళి కొద్దిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రవచనాలను వినుకొని చాలా శ్రద్ధగా గడుపుకోవడం మంచిది. అలాగే అవతల వ్యక్తి చొరవ తీసుకుంటారని మనం ఏదో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు లేకపోతే అది ఇబ్బందికరమైన సన్నివేశానికి తీసుకొని వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు చేజార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే శారీరకంగా, మానసికంగా ఉత్తమమైన స్థితిలో లేక చిన్న చిన్న కారణాల చేత ఇంట్లో ఆందోళనకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. గట్టిగా అరిచి కేకలు వేసినంత మాత్రం రెచ్చిపోయే అవకాశం ఉన్న సమయాన్ని వృధా చేసి వారి పట్ల మీ సహనాన్ని ఉండలేక ఇబ్బంది పడి కష్టమైన రోజుగా ఎదుర్కోవాలి. ఇది కొద్దిమందికే ఉంటుంది, అందరికీ కాదు. ఆ కొద్దిమంది ముందు ఆలోచన ద్వారా గోచార రీతిగా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. కొన్ని విషయాల్లో మనల్ని ఉద్రేకపరుస్తూ ఉంటాయి. చాలా త్వరగా ఏదో చేసేవాళ్ళనే భావం కలిగిస్తాయి చెడ్డ టైంలో. కానీ వదిలిపెడితే ఒక్కరోజు 24 గంటల తర్వాత అదే విషయం పైన మీరు దానిపైన ఎక్కువ ఇబ్బందులు పడకుండా బయటపడతారు. అందువల్ల ఎప్పుడు కానీ మన కంటితో చూసిన విషయాలు కానీ, మనం చెవుల్లో వినబడిన కొన్ని విషయాలు కానీ చాలా గ్రహించి చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన పరిస్థితుల్లో మనం అడుగులు వేయాలి. అందువల్ల జాగ్రత్తగా మనం అడుగులు వేస్తాం. ఈరోజు గోచార రీతిగా చాలా వరకు శుభశాతం అనేది తక్కువ శాతం ఉంటుంది. చాలామందికి శివాలయానికి వెళ్ళచ్చు, వినాయక స్వామి దైవ దర్శనం చేసుకోవచ్చు, ఆంజనేయ స్వామికి దైవ దర్శనం కూడా చేసుకోవడం మంచిది. రాహువు కేతువుల ప్రభావాలను బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది గోచార ఫలితం, ఇది సంపూర్ణ ఫలితము.